హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. అందరిది లంచ్ అయిపోయిందండి. ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? శ్రావణ మాసంలో షాపింగ్ అయిపోయిందా మీది? సో, మీరేం చీర కొనుక్కున్నారు? అనే విషయాలైతే నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసుకోండి. నేనైతే ఇంకా షాపింగ్ చేయలేదండి. ఈసారైతే చెయ్యాలి. మా హస్బెండ్ కంచికి తీసుకెళ్తున్నారు. కానీ మా హస్బెండ్‌కి కుదరక నేను కంచికెళ్ళలేకపోయాను. సో, ఏదో ఒక చీర కొనాలి. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టే చీరే కాబట్టి, బ్లౌజ్ కుట్టించుకునే పని లేదు కాబట్టి, సో, అందుకని నేను గూడా డిలే చేస్తా ఉన్నాననమాట నిజం చెప్పాలంటే. సో, మా హస్బెండ్‌కి టైం కుదరక నేనైతే షాపింగ్‌కి వెళ్ళలేదు. సో, మీరైతే షాపింగ్‌కెళ్లారా లేదా? శారీ తీసుకున్నారా లేదా? అనే విషయం అయితే నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసుకోండి. సో, ఈరోజైతే ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకొచ్చేసాను. సో, ఈరోజైతే మీరు చూస్తున్నారు గదండీ! ఈరోజు మార్నింగ్ చేసుకున్న పూజ అనమాట. అమ్మవారిని జాజిపూల మధ్యలో కూర్చోబెట్టుకున్నాను. అమ్మవారు సముద్రంలోంచి వచ్చిన అమ్మవారిలాగా అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. సో, ఇదైతే మన రోజు వేసుకునే ముగ్గు. గడపకి పసుపైతే నేను డైలీ పెట్టనండి. శుక్రవారం అంటే గురువారం నైట్ నేను పెట్టుకుంటాననమాట. సో, అదే ఒకవేళ ముగ్గు చెరిగిపోయింది అనుకుంటే గనక అక్కడ వరకు క్లాత్‌తో తుడిచేసేసి గడప మీద ముగ్గు అనేది నేను పెట్టుకుంటాను. సో, ఇదైతే ఈరోజు ముగ్గు. సో, ఈరోజైతే మన వీడియోలోకెళ్ళే ముందు ఏంటా వీడియో అని అనుకుంటా ఉంటారు. థంబ్‌నెయిల్ చూస్తే మీకు చాలా మందికి అర్థమైపోతుంది ఏంటి వీడియో అనేది. సో, మన శ్రావణ మాసం అంటేనే స్టార్ట్ చేసేదే క్లీనింగ్ కదా! సో, ఆ క్లీనింగ్‌లో నేను చేసే డీప్ క్లీనింగ్ ఏంటి, ఈసారైతే డీప్ క్లీనింగ్ చేశానండి. ఏ మూల గూడా వదిలిపెట్టలేదు. ఫుల్‌గా చేసేసాను. చాలా టైం పట్టింది. చాలామంది డీప్ క్లీనింగ్ మేము 1 డేలో చేసేసాను. మాకు 1 డే మొత్తంలో అయిపోతుంది అని చెప్తారు. కానీ నాకైతే అస్సలు అవ్వదండి. నేను క్లీనింగ్ చేయాలి అంటే 1 వీక్ బిఫోర్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్క రూము ఒక్కొక్కటిగా పెట్టుకొని క్లీన్ చేస్తాననమాట. ఎందుకంటే నాకు ఇంట్లో డైలీ వర్క్స్‌తో పిల్లల్ని డ్రాప్ చేసి, పికప్ చేసి, ఇంట్లో వంట, డైలీ వర్క్స్‌తో పాటు నాకు డీప్ క్లీనింగ్ అవ్వదు. సో, ఇది కూడా నేను ఒక 2, 3 రోజులు ఒక్కొక్క రూము ఒక్కొక్కసారి నాకు టైం కుదిరినట్టుగా చేశాను. సో, ఈ వీడియోలో నేను చేసే క్లీనింగ్‌తో పాటు కొన్ని టిప్స్, అంతేకాకుండా మనం క్లీన్ చేసేప్పుడు కొన్ని కొన్ని కార్నర్స్ అనేది జనరల్‌గా మర్చిపోతా ఉంటాం. అవేంటివనేది కూడా ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను. సో, ఇదైతే ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసేప్పుడు ముందు మనం బూజులు దులిపేసుకోవాలి. ఫస్ట్ పైన అప్‌వర్డ్ డైరెక్షన్ నుంచి ఎప్పుడైనా సరే డౌన్‌వర్డ్ డైరెక్షన్‌కే రావాలి. అప్పుడు అలా చేసినప్పుడైతే మనం ముందు షెల్ఫ్‌లు క్లీన్ చేసుకొని, ఆ తర్వాత మనం కబోర్డ్స్ పైన క్లీన్ చేస్తే గనక రూఫ్ అనేది అప్పుడు డస్ట్ అంతా మళ్ళీ మన కబోర్డ్స్ మీద పడితే మళ్ళీ 2 టైమ్స్ వర్క్ చేసుకోవాల్సొచ్చిద్ది. అందుకని ఎప్పుడైనా ఫస్ట్ మనం పైన రూఫ్‌ని క్లీన్ చేసుకొని, ఆ తర్వాత కింద కబోర్డ్స్ కానీ, తర్వాత వాల్స్ కానీ క్లీన్ చేసుకుంటే, ఆ డస్ట్ అనేది వాటి మీద పడకుండా అనేది ఉంటుంది. అప్పుడు మనకి చాలా పని కూడా తగ్గినట్టుంటుందండి. 1, 2 సార్లు క్లీన్ చేసే పని లేకుండా ఉంటుంది. ఆ తర్వాత చాలామంది ఫ్యాను క్లీన్ చేయటం మర్చిపోతా ఉంటారు. ఎందుకంటే ఫ్యాను పైన ఉంటుంది. మనకు అందదనమాట. అదేమో తిరుగుతా ఉంటుంది. కొంచెం టఫ్ అని అనిపిస్తది. సో, ఈ టైంలో మనకేదన్నా కావాలనుకుంటే పిల్లల దగ్గర హెల్ప్ తీసుకోవటం కానీ, పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఒక స్టూల్ వేసుకొని అలా హెల్ప్ చేసుకొని చేసుకోగలిగితే గనక వాళ్ళు హెల్ప్ తీసుకుంటే బెటర్ అనమాట. మనం చేసుకోగలిగితే మనమే చక్కగా టేబుల్ గానీ, చైర్ గానీ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇక్కడ నేను ఎన్ని తిప్పలు పడుతున్నానో. ఫ్యాను తిరుగుతా ఉంది. నేను చేస్తా ఉన్నాను. కానీ అది తిరుగుతానే ఉందనమాట. సో, నేనైతే ఇలా క్లీన్ చేశాను. క్లీనింగ్ ఏజెంట్స్ కూడా కొన్ని ఉంటాయండి. అవి కూడా యూజ్ చేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో, క్లీనింగ్ చేసే వాటిలో మన కార్నర్‌లో ఏ కార్నర్ కామన్‌గా మర్చిపోతామంటే, మనం జనరల్‌గా మర్చిపోయే ఒక కార్నర్ ఏంటంటే, అది బీరువా పెట్టుకునే కార్నర్. అంటే మనం బీరువాని జరపలేం కాబట్టి, బీరువా లోపలియి అయితే సర్దుకుంటాం కానీ, బీరువా జరపలేం కాబట్టి, దాన్ని మూవ్ చేయటానికి సాహసం చెయ్యం కాబట్టి, దాన్ని వదిలేస్తామండి. కానీ బీరువా గూడా నేనైతే ఈసారైతే బీరువా గూడా మొత్తం చూసారు గదా! చీరలన్నీ బయట పెట్టేసి, దాని మీద డస్ట్ పడకుండా మొత్తం పెట్టేశాననమాట. ఆ తర్వాత బీరువాని మూవ్ చేశాను. చూసారా? నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో పెట్టిన బీరువా అండి. దాని కింద ఎంత డస్ట్ ఉందో, నాకు బీరువా కింద చీపురు అనేది అసలు వెళ్ళదనమాట. మొత్తం క్లోజ్డ్‌గా ఉంటుంది. ఆ చీపురు వెళ్ళదు కాబట్టి నాకు క్లీన్ చేయడానికి అవ్వదు. సో, నేను ఇప్పుడు క్లీన్ చేయడానికి తీస్తే చూసారు కదా! డస్ట్ అయితే ఎంత డస్ట్ ఉందో దాని ఎనకాల. సో, నేనైతే బీరువాని మూవ్ చేసుకున్నాను. బీరువాని లగేజ్‌తో మనకున్న శారీస్‌తో గనక, డ్రెసెస్‌తో గనక మనం గనక తీస్తే గనక చాలా బరువుంటదండి. దాన్ని మనం అప్పుడు తీయలేము. అందుకని చెప్పేసి బీరువాని ముందు బట్టలన్నీ తీసేసి బయట పెట్టేసి, ఆ తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను. క్లీనింగ్ చేసేటప్పుడే శుభ్రంగా మనంతా డస్ట్ అంతా చాలా పేరుకుపోయి ఉంటది. ఆ బీరువా కార్నర్ అనేది. ఆ కార్నర్ కూడా మనం డీప్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు చాలామంది షెల్ఫ్స్ లేతే కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేస్తారు. విండోస్. గోడలు క్లీన్ చేసుకోరండి.
ఉంటారండి చాలామంది. గోడలేంటంటే అదేంటిది యాక్చువల్‌గా డస్ట్ మనం దులిపినప్పుడు డస్ట్ అంతా గోడల మీద కూడా పడుతుంది. సో, గోడలు కూడా క్లీన్ చేసుకోవాలి మనం. జస్ట్ అలా చీపిరితో చేయటం గానీ, లేదంటే తడి క్లాత్ తీసుకొని గానీ, స్పాంజ్‌తో గానీ క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతాయి. మనం అందినంత మటికి పైనంతా మటికి మనం చేయలేం కాబట్టి, మనకి హైట్ వరకి మనం జనరల్‌గా యూజ్ చేసిన ప్లేసెస్ అనేవి కూడా ఒక తడి గుడ్డతో కానీ, చీపిరితో గానీ క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతది. తర్వాత టిప్ నంబర్ 2, మనం ఎప్పుడైతే క్లీన్ చేస్తున్నామో అప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా డీక్లటరింగ్ చేయాలి. డీక్లటరింగ్ అంటే మనకు పనికిరాని వస్తువులు ఏవైతే ఉంటాయో మన ఇంట్లో అవన్నీ ముందు తీసేయాలి. లేదంటే మనం ఎప్పుడూలాగా సర్దినా కూడా మనకి ఒక్కోసారి షెల్ఫ్‌లు కూడా సరిపోవండి. పాత వస్తువులు పాతయిగానే ఉంటాయి. కొత్త వస్తువులు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టేస్తా ఉంటాం. దానివల్ల మనకి షెల్ఫ్‌లు సరిపోక కొన్ని వస్తువులు ఎక్కడ పెట్టాలో తెలియక ఇల్లంతా కొంచెం చెత్త చెత్తగా అంటారు కదా! అట్లా ఉంటుందనమాట. మనం ఎప్పుడైతే క్లీన్ చేయాలనుకున్నామో మనకి పనికిరాని వస్తువులేంటి, పనికొచ్చే వస్తువులేంటి అని చూసుకొని, దాన్ని గనక మన పనికి రావు, ఇవి కొన్ని రోజుల నుంచి వాడట్లేదు అనుకుంటే గనక తీసేసి బయట పడేస్తే మంచిది. టిప్ నంబర్ 3, ఆ తర్వాత బుక్స్ తీసుకొచ్చేసరికి చాలామంది ప్రతి సంవత్సరం ఎన్నైతే బుక్స్ వస్తాయో పిల్లలవి కూడా చాలామంది గోతాలకేసి అలా పెట్టేస్తా ఉంటారు. నెక్స్ట్ ఇయర్‌కి యూజ్ అవుతాయేమో అనుకుంటాం. కానీ అసలు నెక్స్ట్ ఇయర్‌కి అసలు యూజ్ అవుతాయో కాదండి. మనకసలు యూజే అవ్వవని చెప్తా నేనైతే 100%. ఏ ఇయర్ బుక్స్ ఆ ఇయర్ ఇస్తారు. ఏ సంవత్సరం చదువుకునే బుక్స్ ఆ సంవత్సరం సరిపోతాయి పిల్లలకి. అయి చదివితే చాలు పిల్లలైతే. దానికోసం మనం ముందుగా అన్నీ చదువుతాము. ఇది అవసరం అవుతదేమో అని చెప్పి దాచిపెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో, వీటిల్లో కూడా మనకు అవసరమైనవి ఉంచుకొని, అవసరం లేనివి పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి గిఫ్ట్స్ గానీ, లేదంటే ఏదైనా బాక్సెస్ గానీ, మనకి యూజ్ చేయన హ్మ్, హాట్ బాక్స్‌లు లేదంటే యుటెన్సిల్స్ ఉంటాయి గదండీ! గిన్నెలు, గిఫ్ట్ ఐటెమ్స్ ఉంటాయి. సో, అవన్నీ గూడా మనకు పనికొచ్చినవి వరకే ఉంచుకొని, అందుబాటులోకి పనికిరాని అన్నీ గూడా బాక్స్‌లో పెట్టేసి ప్యాక్ చేసేసుకుంటే, మన హోమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు గానీ, లేదంటే మనకి లగేజీ ప్యాకింగ్ అప్పుడు గానీ, అలాంటప్పుడు మనకి వర్క్ గూడా ఈజీ అయిపోతుంది. మనకు పనికిరాని వల్ల తీసేయటం వల్ల మనకి చాలా స్పేస్ అనేది గూడా మిగులుతా ఉంది. సో, నేనైతే ఇక్కడ నా షెల్ఫ్స్ సర్దే దాంట్లో ఇక్కడైతే బ్యాంగిల్స్ కలెక్షన్ అండి. నా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తాను మీకు. ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపు 6 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న బ్యాంగిల్స్ అనమాట. ఈ మధ్య కాలంలో నేను కొన్న బ్యాంగిల్స్ చాలా తక్కువ. ఓన్లీ శ్రావణ మాసానికి ఒక 2, 3 ఏళ్ల నుంచి ఓన్లీ శ్రావణ మాసానికే తీసుకుంటున్నాను తప్పితే మిగతా టైంలో ఉన్న బ్యాంగిల్సే యూజ్ చేసుకుంటున్నాను. సో, చూసారు కదా ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో శ్రావణ మాసంలో వేరే వాళ్ళు ఇచ్చిన బ్యాంగిల్స్, నాకు ఇష్టపడి కొనుక్కున్న బ్యాంగిల్స్ అలాగా ఒకటి కాదండి. ఎన్నున్నాయంటే అసలు నాకు చెప్పలేననమాట. ఒక మినిమమ్ ఒక 50-60 డజన్స్ ఉంటాయనమాట. ఇవైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్. సో, ఇవన్నీ గూడా నేను ఏం చేయాలని ఆలోచించి కానీ కొంచెం చాలా టైం పట్టిద్దనమాట ఇవన్నీ క్లీన్ చేయాలంటే కూడా. అందుకని దీంట్లో పనికిరాని అన్నీ గూడా వేరే వాళ్ళకిచ్చేసాను. అది కూడా బెటర్ అండి. డీక్లటరింగ్ చేసేప్పుడు మనకు పనికిరాదు అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి డొనేట్ చేయటం కానీ, లేదంటే ఇది కొన్ని రోజుల నుంచి మనం వాడట్లేదు అనుకుంటే గనక తీసి బయట పడేయటం కానీ చేస్తే చాలా అంటే చాలా మంచిది. చూసారు కదా ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో. నేను చేంజ్ చేసుకుంటా, వేసుకుంటానే ఉంటా అండి. అయితే ఏది పడేయను. కొన్ని పగిలినయి మాత్రం తీసేస్తా ఉంటా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి టిప్ నంబర్ 4 అనుకుంటా గదండీ! టిప్ నంబర్ 4. ఆ తర్వాత మనం విండోస్ చాలామంది ఏం చేస్తారంటే విండోస్ ఓన్లీ క్లీనింగ్ అంటే చాలా మందికేంటంటే ఓన్లీ షెల్ఫ్స్ క్లీనింగు, దాంట్లో పేపరు చేంజ్ చేసుకోవటం, షెల్ఫ్‌లు క్లీన్ చేసుకోవటం ఇంత మటికే అనుకుంటారు. విండోస్‌ని చాలామంది మర్చిపోతారు. అవసరం లేదని కూడా భావిస్తారు. కానీ విండోస్‌లో గూడా మనకి బయట ఎయిర్ వచ్చేటప్పుడు చాలా డస్ట్ అనేది దానిలో ఉంటుంది. ఒక్కసారి క్లీన్ చేస్తే మనకు అర్థమైద్దనమాట. సో, ఇక్కడ నేను మీకు చూపించేటప్పుడు యాక్చువల్‌గా లోపల నుంచి చూపిస్తున్నాను. కానీ మనం ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఔట్ సైడ్ నుంచి లోపలికొస్తే బెటరు. ఎందుకంటే బయట నుంచి లోపల క్లీన్ చేసినప్పుడు మనకి లోపల డస్ట్ పడిపోతుంది. సెకండ్ టైమ్ అది క్లీన్ చేసుకుంటాం మనం. ముందే మనం లోపల క్లీన్ చేస్తే గనక బ్యాక్ సైడ్‌ది మనకి డస్ట్ అనేది మళ్ళీ మనం క్లీన్ చేసిన వాటి మీద మళ్ళీ పడుతుంది. సో, అదొకటి గుర్తుపెట్టుకొని మనం విండోస్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత చాలామంది ముందుగా క్లీన్ చేసిన తర్వాత గ్రిల్ అనేవి తడిగుడ్డతో పెట్టి క్లీన్ చేసుకుంటే వెట్ క్లాత్ అంటారు కదా! వెట్ క్లాత్‌తో క్లీన్ చేస్తే గనక మనకి చాలా నీట్‌గా ఉంటాయండి. ఆ గ్రిల్స్ ఉంటాయి కదా! ఎట్లాంటి గ్రిల్స్ అయినా సరే, ఆ గ్రిల్స్ కూడా కార్నర్స్ ఉంటాయి. ఆ కార్నర్స్‌లో డస్ట్ అనేది పేరుకుపోయి ఉంటుంది. సో, అలాంటప్పుడు చిన్న చిన్న బ్రషెస్‌తో గానీ, మనకి యూజ్ చేయని బ్రషెస్ ఉంటాయి కదా! అవి గానీ, లేదంటే చిన్న చిన్న స్క్రబ్బర్స్‌తో గానీ క్లీన్ చేస్తే గనక అవనేవి చాలా బాగా క్లీన్ అవుతాయి. సో, ఇక్కడైతే నాకున్న 2 విండోస్ నేను క్లీన్ చేశానండి. ఇది మొత్తం కూడా ఒకరోజు షూట్ చేసిన వీడియో కాదండి. 2, 3 డేస్ పట్టింది నాకైతే క్లీనింగ్ మొత్తము. ఒక రూమ్ మొత్తం వే ఎటువంటి ఎవరి హెల్ప్ లేకుండా చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది కదా! సో, నేనైతే ఇది 2 రోజులు షూట్ చేశాననమాట. సో, ఇక్కడైతే నేనింకా మనం క్లీన్ చేస్తాను డ్రెస్సింగ్ టేబుల్. మా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అయితే కనపడ వస్తువుల్లో తీసుకొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద లేదంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తారు మా వాళ్ళు. సో, నేనైతే మా బాబుకి బేసిక్‌గా బాబీకైతే వాడికి నీట్‌గా
ఉండటం ఇష్టం ఉండదనమాట. నేను అద్దం క్లీన్ చేసి పెట్టంగానే దాని మీద ఏదో పెన్ను గీతో లేకపోతే స్కెచెసో పెన్సిల్సో ఏదో ఒకటి వాడు గీయాల్సిందే. వాడికి అంత ఎలర్జీ అనమాట చెప్పాలంటే. నీట్‌గా ఉంటే వాడు ఓర్చుకోలేడు. సో, అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఉంటాను. మనం ఇక్కడ ఇంకొక టిప్ చెప్తా మీకు. మన అద్దాలు గానీ, లేదంటే మిర్రర్స్ కానీ క్లీన్ చేసేటప్పుడు పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే బావుంటదండి. సో, నేనైతే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్లాత్స్ యూజ్ చేసి క్లీన్ చేస్తా ఎప్పుడు గూడా. ఒకటేమో వెట్ క్లాత్, ఒకటేమో డ్రై క్లాత్ తీసుకుంటాను. వెట్ క్లాత్‌తో మనకి డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత, ఆ తర్వాత డ్రై క్లాత్‌తో క్లీన్ చేస్తే మనకి మిర్రర్స్ మీద మరకలు పడకుండా ఉంటాయి. మనం తడిగుడ్డతో తుడిచినప్పుడు దాని మీద డస్టీగా ఏదైనా ఉంటే గనక దాని మీద స్క్రాచ్ లాగా అలాగే ఉండిపోతుందనమాట. సో, అందుకని చెప్పేసి ఫస్ట్ వెట్ క్లాత్‌తో తుడిచి, ఆ తర్వాత డ్రై క్లాత్‌తో తుడిస్తే గనక మనకు ఎటువంటి స్ట్రెయిన్స్, మరకలనేవి కనపడకుండా ఉంటాయి. లేదంటే గనక ఇంకొక చిన్న టిప్ ఏంటంటే చాలామంది పౌడరు వేసేసి క్లీన్ చేస్తారండి. మనం బాడీకి యూజ్ చేస్తాం కదా పౌడరు. ఆ పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకున్నా కూడా మిర్రర్స్ అనేవి చాలా బాగా క్లీన్ అవుతాయి. సో, ఇక్కడైతే నా క్లీనింగ్ మీరు చూసారు కదండీ! సో, ఇదంతా కూడా మళ్ళీ సర్దేసుకొని మళ్ళీ డీప్ క్లీనింగ్ చేస్తున్నా కాబట్టి మొత్తం సర్దేసుకుంటా ఉన్నాను. సో, ఇలాగైతే. నెక్స్టొచ్చేసరికి మనం అన్ని ప్లేసెస్‌లో చేసిన తర్వాత కొన్ని ప్లేసెస్ మర్చిపోతాం. సో, అదొచ్చేసరికి స్విచ్ బోర్డ్స్. మనం డైలీ మనం ఏ చేయితో పడితే అట్లా వచ్చేసి స్విచ్ ఆన్ చేస్తామండి. మనం గమనిస్తే గనక స్విచ్ బోర్డ్‌ల మీద కూడా చాలా మరకలుంటాయి. మనం పోవేములే అనుకుని వదిలేస్తా ఉంటాము. కానీ మనం వెట్ క్లాత్‌తో తుడవాలండి. కానీ జాగ్రత్తగా తుడవాలి. మరీ ఎక్కువ వాటర్ పెట్టేసుకొని మనం తుడవకూడదు. ఆ స్విచ్ బోర్డ్స్ పక్కన ఉండే వాల్ ఏరియా కూడా కొంచెం బ్లాకిష్‌గానే ఉంటుంది. సో, దాన్ని కూడా మనం వెట్ క్లాత్‌తో గానీ, లేకపోతే స్పాంజ్‌తో గానీ కొంచెం క్లీన్ చేసుకుంటే గనక అది కూడా నీట్‌గా శుభ్రం అయిపోతుంది. వెట్ క్లాత్‌తో చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఆ హోల్స్‌లో దబక్కన చేతులైతే పెట్టకూడదు కంపల్సరీగా. సో, అది క్లీనింగ్ అయిపోయిన నేనైతే ఇంకా బెడ్స్ అండి. చాలా మంది మరి డైలీ అయితే బెడ్ కింద మనం క్లీన్ చేసినా చీపిరి అంత లోపలికెళ్ళలేదు. మనం రోజు మంచం కింద దూరి మనం క్లీన్ చేయలేం. కాబట్టి మనం డీప్ క్లీనింగ్ చేయాలనుకున్నప్పుడు గానీ, మంత్లీ వన్స్ గానీ, ఆ మంచాలన్నిటిని కూడా చక్కగా క్లియర్‌గా జరిపేసేసి వాటిని గనక శుభ్రంగా మాపేసుకొని లైజాల్ గానీ, ఫినాయిల్ గానీ అలాంటివి ఏదైనా వేసేసి గనక మనం క్లీన్ చేస్తే మంచం కిందకి బొద్దింకలు గానీ, బల్లులు గానీ ఆ స్మెల్‌కి రాకుండా ఉంటాయి. పెప్పర్ స్ప్రే కూడా పనిచేస్తదండి. పెప్పర్ అలాంటి వాటిని గనక చేస్తే గనక ఎక్కువ రాకుండా ఉంటాయి. సో, మంచాలని జరిపినప్పుడే మనకి వీలైతే గనక శుభ్రంగా బెడ్స్‌ని కూడా కాసేపు ఎండలో వేసుకుంటే గనక డస్ట్ అంతా కూడా చాలా బాగా పోతుంది. సో, ఇక్కడైతే నేను రూమ్ అంతా క్లీన్ చేయడానికి 2 రోజులు పట్టిందండి. సో, తర్వాత బెడ్స్ అన్నీ క్లీన్ చేసుకొని కొత్త బెడ్స్ ఏసేసుకొని రూమ్‌నైతే రెడీ చేసేసుకున్నాను. సో, ఇప్పుడైతే మీరు రూమ్ ఎలా ఉందో కూడా నాకు చూసి చెప్పండి. బెడ్స్ క్లీన్ చేయడానికి నేనైతే మాక్సిమం ఎవరి హెల్ప్ తీసుకోనండి. నేను చేసేసుకోగలుగుతాను. సో, ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను. రూమ్ అవుట్‌లుక్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.